ప్రభువు ప్రియమైన పిల్లారా, తిరిగి మరలా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరితో కూడా దేవుని వాక్య భాగమును పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన సమయం శ్రేష్టమైంది. అందరూ క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నాను. యూట్యూబ్ ఛానల్లో బేతేలు దైవ సందేశం చిన్న బిడ్డలందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన ఆశీర్వాదాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు వాక్యానికి ముందుగా ఎప్పటి వల్లనే ఒక పాట పాడుకొని తర్వాత దేవుని వాక్యం చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం నేర్చుకుందాం. నీతి నివసించే లోకములో క్రీస్తు పాలించే రాజ్యములో నీవు ఉందువా, నీవు ఉందువా, నీవు ఉందువా, నీయుందువా. నీదు తనువును, నీదు మనసును, నీదు ప్రాణమును, నీదు తనువును, నీదు మనసును, నీదు ప్రాణమును ఆర్పణముగా చేయని విల సిద్ధముగా గలవా, ఆర్పణముగా చేయని విల సిద్ధముగా గలవా. నీతి నివసించే లోకములో క్రీస్తు పాలించే రాజ్యములో నీవు ఉందువా, నీవు ఉందువా. మానివేయగ నీదు పాపము మోస జీవితము, మానివేయగ నీదు పాపము మోస జీవితము, మారు మనసు పొందని విల సిద్ధముగా గలవా, మారు మనసును పొందని విల సిద్ధముగా గలవా. నీతి నివసించే లోకములో క్రీస్తు పాలించే రాజ్యములో నీవు ఉందువా, నీవు ఉందువా, నీవు ఉందువా, నీవు ఉందువా. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుని నిమిషాలు దేవునికి మాటలు మనం విందాం. దైవ గ్రంథము నుండి మొదటి తిమోథెయుకు పత్రిక 1వ అధ్యాయము 15వ భాగములను చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, మరి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణ యోగ్యమునై ఉన్నది అని చెప్పుచు అట్టి వారిలో నేను ప్రధానుడును అని అంటాడు. ప్రార్థన చేసుకుంటాం. జీవమిగిలిన ప్రియపూర్వక తండ్రి, మీకు వందనాలైనా తిరిగి యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖన వాక్య భాగములను వినేటటువంటి కృప అనుగ్రహించిన మా ప్రియబిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆదరణ ఆశీర్వాదాలతో కూడిన వాక్యమును మీరు అందించండి. దుష్టికి దురాత్మకు తావు లేకుండా రక్త ప్రోక్షణ ఈ సమయంలో మాతో కూడా ఉండి మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు క్రీస్తును ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని పిల్లరా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పరమను విడి భూమికి వచ్చిన ప్రత్యేక సమయం శ్రేష్టమైంది మొదటిది. తరువాత ఆయన ఏ ఉద్దేశంతోనో, ఏ గోల్, ఏ దీన్ని సాధించడానికి వచ్చారో అనే దాన్ని తెలియజేస్తున్నటువంటి ప్రత్యేక మాట ఇదనమాట. తన కార్యమును నిర్వర్తించడం వరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దేవుని చిత్తానుసారంగా తను వచ్చిన పనిని నెరవేర్చుట కొరకు, తన పనిని స్థిరపరచుకోవటానికి గాను ఆయన అనేకమైనటువంటి ప్రదేశాల ప్రాంతములు తిరిగి తన యొక్క వాక్యములను అందించి అనేకులను ఆకర్షించుకున్నాడు. ఇక్కడ చదువు వాక్య భాగంలో
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అన్నాడు. దేవుని వాక్యం తెలియజేసే సత్యం రోమపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించమని మనం పొందలేకపోతున్నారు అని వ్రాయబడింది అన్నమాట. అంటే పాపము అనే పదానికి భేదం లేదు, అదే వ్యక్తం చేస్తూ రాశాడు అనమాట. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు ఇచ్చేటటువంటి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి రాయబడింది అనమాట. అంటే పాపము మనుషుణ్ణి దేవుని మహిమ దగ్గరికి వెళ్లకుండా చేస్తుందన్నమాట. దేవుని మహిమను పొందలేకపోతున్నాడు. దేవుని మహిమ శ్రేష్టమైంది కనుక ఆ మహిమను మనం పొందుట కొరకు ఆ పొందే అవకాశం లేకుండా చేసేది మొట్టమొదటిది పాపం అన్నమాట. ఆ పాపాన్ని పరిహరించుట కొరకు పరమరక్షకుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు తన యొక్క ప్రయాణమును కొనసాగిస్తూ అనికులతో మాట్లాడిన విధానం శ్రేష్టంగా కనపడుతుంది దీని వాక్యం. ఇదే పాపం అనే పదాన్ని గురించి మరొక చోట రాయబడిన వాక్యం అని మనం చూద్దాం. ఏలైనగా పాపం వల్ల జీతం మరణం, అయితే దేవుని కృపావరం ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవం. ఇది రక్షింపబడుట, దానిని బట్టి నిత్య జీవంలో ప్రవేశించే అవకాశం ఒక ప్రణాళికగా సిద్ధం చేశారన్నమాట. చదువుకున్న వాక్య భాగం నుండి మనం ఆలోచిస్తే దేవుని కృప అవ్వడం, ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఈ నిత్య జీవం అనే దాన్ని ఆలోచిస్తే పాపిగా ఉన్న మనుషుడికి ఆ నిత్య జీవం రాదు కనుక పాపంలో నుండి విడుదల పొందిన తర్వాత, రక్షింపబడిన తర్వాత మాత్రమే ఆ నిత్య జీవం దాన్ని మనం పొందగలుగుతూ ఉంటాం అన్నమాట. ఆ నిత్య జీవపు బాటలు వేసిన క్రీస్తు ప్రభు పాపి అయిన మానవ తత్వం విడుదల కలిగించి, విడిపించి, పవిత్రుడిగా చేసి, రక్షించి పవిత్రుడిగా చేసి పరమశక్తిని పొందేటటువంటి అవకాశం కలిగించడం వరకు వచ్చారన్నమాట. పాపులు రక్షించడం క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణంగా అంగీకరించడానికి యోగ్యమై ఉన్నది అంటాడు అనమాట. ఖచ్చితంగా ఈ మాట అందరూ అంగీకరించాలని చెప్పి దాన్ని వ్యక్తం చేస్తూ రాశాడు అనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన సువార్త ప్రయాణంలో ఉండగా ప్రత్యేకంగా మనం చదవగలం దేవునికి వాక్యములో 9వ అధ్యాయము మత్తయి సువార్త 2వ వచనం మనం చూసినప్పుడు, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పెట్టి ఉన్న ఒక మనిషిని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండమో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవారితో చెప్పాను అంటాడు. చక్కని మాట. ప్రియాదేవుని గమనించండి. పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఇక్కడ ఒక మనుషుడితో మాట్లాడుచున్నాడు. తను భయంకర వ్యాధితో మంచం మీద ఉన్నారు. ఆ మంచం మీద ఉన్న మనుషుణ్ణి కొంతమంది తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చూచింది ఏంటి అంటే విశ్వాసాన్ని చూశాడు. ఎవరి విశ్వాసాన్ని చెప్పంటే రోగి విశ్వాసం కాదు, కానీ మంచం తీసుకొచ్చి అక్కడ ప్రభు దగ్గర ఉంచినటువంటి వారి యొక్క విశ్వాసం, యేసు వారి విశ్వాసమును చూచి అని చెప్పంటాడు. నిజంగా రక్షించుటకు కారణమైన ఆ వ్యక్తి ఏమై ఉన్నాడో అనే దాన్ని వ్యక్తం చేస్తూ రాశాడు. అదేంటి అని చెప్పంటే మొట్టమొదటిగా అతన్ని బాగు చేయుట కొరకు, అలాగే అతన్ని స్వస్థపరచుట కొరకు, కుమారుడా ధైర్యంగా ఉండమో, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెబుతున్నాడు అన్నమాట. ప్రియా దేవుని ప్రభు తన స్వార్థ ప్రయాణంలో అనేక స్థలాలు తిరిగినట్టు దేవుని వాక్యం మనకు విశదీకరిస్తుంది. 9 ప్రారంభంలో తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా అని అంటాడు. ఒక పట్టణంలోకి వెళ్ళాడు ఆయన. సముద్రము దాటి పట్టణంలో ప్రవేశించగా ఎదురైన ప్రత్యేకత ఏంటంటే పక్షవాయువుతో మంచం మీద ఉన్నటువంటి వారిని మోసుకుని వచ్చారన్నమాట.
ఆ మోసుకొచ్చినటువంటి వారి యొక్క విశ్వాసాన్ని చూసి ప్రభు అతన్ని బాగు చేయట కొరకు, స్వస్థపరచుట కొరకు గాను పలికిన ప్రత్యేక మాట ఏంటంటే కుమారుడా అన్నాడు. రెండవది ధైర్యంగా ఉండు అని అన్నాడు. ఎవరిని అని చెప్పంటే రోగితో మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు. కుమారుడు ధైర్యంగా ఉండు అని చెప్పి మొట్టమొదటి పలికిన మాట నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటాడు అన్నమాట. పాప క్షమాపణ కలిగించుట కొరకు వచ్చినటువంటి క్రీస్తు వారు పలికిన ప్రత్యేక మాట. ముందుగా పాపములు క్షమించబడి, పాప క్షమాపణ కలిగించి స్వస్థ కలిగించే వరకు ఆయన ఆ పదాన్ని ఉపయోగించాడు అన్నమాట. మనుషుడు చేసిన పాపాన్ని బట్టి కూడా రోగం ప్రత్యేకంగా వసతి అనేది బైబిల్లో మనం చూసినప్పుడు పుట్టి గుడ్డి అయిన ఒక మనుషుణ్ణి ప్రభువు చూశాడు. శిష్యులు చూసి ప్రభుతో మాట్లాడుతున్నాడు, ప్రభువా వీడు గుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపం చేశారు? వీడు చేశారా, వీడిని కన్న తల్లిదండ్రులు చేశారా అంటాడు. చూడండి, పుట్టినప్పుడు గుడ్డాడు కదా, మరి పుట్టే సమయంలో తల్లి గర్భంలో ఉండగానే ఇతను ఎలా పాపం చేస్తాడు? తర్వాత తల్లిదండ్రులు చేశారంటే సహజం, కానీ వీడు చేశాడా, వీడి తల్లిదండ్రులు చేశారా? యేసు ప్రభు ఒక చక్కని మాట పలికారు. అదేంటి అని చెప్పి మనం ఆలోచిస్తే ప్రియులా, దేవుని బిడ్డలారా, ఇతను చేయలేదు, ఇతని తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు, కానీ దేవుని శక్తి, దేవుని క్రియలు ఇతను యందు బయలుపరచుటకు గాను అలాగ పుట్టాడు ఇతను అని చెప్పి అంటాడు. చూశారండి, దేవుని కార్యక్రమాలు వెల్లడి చేయట కొరకంట దేవుడు ఏదో సమస్యను తెచ్చిపెడతాడట. ఈ పుట్టుగుడ్డు వాని యొక్క కళ్ళు తెరుచుట కొరకు ఏం చేశాడు ప్రభు? ఆ స్థలానికి వచ్చినప్పుడు మాట్లాడుచున్నాడు. నిజం చేయలేదు. ఒకసారి ఆలోచిస్తే తల్లిదండ్రులు పాపం చేస్తారు సహజం ఒకవేళలో, కానీ పుట్టకుండా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చి రావటమే పుట్టుగుడ్డు వాడని పేపర్ రాయబడింది. మరి అతను చేశాడని చెప్పంటే తల్లి గర్భంలో ఉండగానే ఏ విధంగా చేస్తారు? అసలు ఆలోచిస్తే తల్లి గర్భంలో యాకోబు తన సహోదరిని మడిని పట్టుకున్నాను అంటే పెనుగులాడాడు కదా. యాకోబు పితరుడు అలాగే చేశాడు కదా. వీరు అందరికీ ధర్మశాస్త్రం తెలుసు, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వారి పితరులందరి చరిత్రలు తెలుసు కనుక ఒకవేళ ఆ విధంగా ఏదైనా చేశాడా అనే దాన్ని వారు వ్యక్తం చేశారన్నమాట. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరిని మడువును పట్టుకొని నేను మగసిరి కలవాడై గెలిసేదోతో పోరాడని చెప్పి వ్రాయబడిన దేవుని వాక్యం. అందుచేత అలాగేమన్నా ఈ వ్యక్తి చేశాడా? ఇతను చేయలేదు, తన తల్లిదండ్రులు పాపం చేయలేదు అంటాడు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఇప్పుడు ఈ రోగాన్ని బాగు చేయాలంటే పాపక్షమాపణ కలిగి ఉండాలన్నమాట. అందుకు ప్రభువారు ముందుగా పాపమును క్షమించి తర్వాత తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ అస్వస్థతను స్వస్థత కలిగించి ఆ మనుషుడు లేవనెత్తుట కొరకు ఆ మాట పలికారన్నమాట. విషయం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ శాస్త్రులు పరిచయాలు ఉన్నారు. వారందరూ కూడా తమ తమ మనసులలో ప్రత్యేకమైన భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారంట. ప్రియా దేవుని బిడ్డలారా, 3వ వచనం, ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేస్తున్నాడని తమలో తాము అనుకునగా. మనుషులు ఏమనుకుంటున్నారంట? దేవదూషణ చేస్తున్నాడే, పాపములు క్షమించి దేవుడు కదా, పాపములు క్షమించి దేవుడు కదా, కనుక నీ కుమారుడు నీ పాపములు క్షమించబడని ఎందుకు అంటున్నాడు ఈయన? ఈ దేవదూషణతో సమ్మని వారు ఆలోచిస్తూ ఉన్నారంట. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రియా దేవుని బిడ్డలారా, అది గ్రహించిన వాడై మాట్లాడుచున్నాడు. 4వ వచనంలో యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేస్తున్నారు? క్రీస్తులు ప్రియ దేవుని బిడ్డలారా,
మన హృదయాలోచన ఎరిగిన దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రియాదేవం, మన హృదయం ఆలోచించుకుంటామో అది ఆయనకు ముందే తెలుసంట. దావీదు అందుకే ముందు చెప్తున్నాడు, నాకు తలంపు పుట్టకముందే బాబు నీకు తెలుసు నాయనా అంటాడు కదా. నాకు తలంపు పుట్టకముందే నువ్వు ఎరిగి ఉన్నావు అనే ఒక పదాన్ని చక్కగా రాసుకునేరు ఆయన దైవ గ్రంథంలో. కనుక దేవుని వాక్యములో మనం ఎక్కడ చూసినప్పుడు విభాగంలో వారు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన గ్రహించారు. ప్రభువారు ఖచ్చితంగా గ్రహించి మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు దురాలోచన చేస్తున్నారు, ఎందుకు దుష్ట తలంపుతో ఉన్నారు, దేవుని క్రియలు చూడరా, మీరు దేవుని యొక్క కార్యములు చూడరా, ఆలోచించండి. కిందకి వెళ్ళేసరికి ఒక చక్కని మాట పలుకుతున్నారు. ప్రభువారు ప్రియార్థనులారా, నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా అన్నారు 5వ వచనంలో. నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా, లేచి నడుముట అని చెప్పుట సులభమా అని అన్న తర్వాత 6వ వచనంలో ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ఆయన. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుషుడి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని అని చెప్పి ఆయన పక్షవాల వారిని చూచి నీవు లేచి నీ మనసు మెచ్చుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళినో. నీకు స్తోత్రం కలుగును కాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా, పాపలను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపములో మ్రగ్గిపోతున్న మనుషుడు పాపం ద్వారా కలిగినటువంటి ఆ యొక్క భయంకర వ్యాధి నుంచి బయటకు రప్పించాడు యేసుక్రీస్తు వారు. అయినను పాపములు క్షమించుటకు మనిషి కుమారుడికి అధికారము కలదో. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు మనం నేర్చుకున్న వాక్య భాగములో మొదటి మాట, పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని చెప్తూ ఆ మాట నమ్మదగింది అంటాడు. నమ్మదగినది, అంతేకాకుండా మనస్పూర్వకంగా ఒప్పుకోవాలి, పూర్ణాంగీకారం మనకు యోగ్యమనై ఉన్నది అని ఒక చక్కని పదాన్ని ఉపయోగించి మాట్లాడుతున్నాడు దైవగ్రంథంలో దేవుని యొక్క కుమారుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును మనం ఈ భాగంలో చూసినప్పుడు మోసుకొచ్చిన వారి యొక్క విశ్వాసాన్ని చూశాడు. తర్వాత భయపడుతున్నటువంటి, వ్యాధితో బాధపడుతూ భయపడుతున్నటువంటి ఆ యొక్క మంచం మీద ఉన్న యొక్క రోగిని చూశాడు. వారి శ్వాసాన్ని చూసి శ్లాఘించాడు. తర్వాత భయపడుతున్నటువంటి ఆయన్ని చూసి భయపడకము అని అన్నాడు. వాక్యములో మీ భయమును బెదరును అడవి మృగములను ఆకాశ పక్షులు ఇచ్చానంటాడు. కనుక దేవుని చిత్తమును బట్టి ఒక పాట పాడుతూ ఉండేవాళ్ళం స్వార్థ ప్రయాణంలో. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, భయపడకము అంటున్నారు యేసు ప్రభువారు. ఈ వాక్యము వినుచున్న ప్రియ దేవుని పిల్లరా, కొన్ని సమస్యల వలన కానీ, రోగ బాధల వల్ల కానీ, అలాగే వచ్చిన చిక్కుల వలన కానీ మీరు భయపడుచున్నారా? ప్రభువారు చక్కగా మాట్లాడుతున్నారు, భయపడకండి అంటున్నాడు అనమాట. ఎందుకు భయపడకండి అని చెప్పి అంటున్నాడు? భయపడుకో అని చెప్పి ఎందుకు అన్నాడు అని చెప్పంటే, ఆ భయమును తొలగించి ఆ యొక్క జీవితాన్ని సరిచేయగల శక్తి ఆయనలో ఉంది కనుక అంటున్నాడు. అలాగే మన జీవితాల్లో ఉన్నటువంటి భయమును తొలగించి ధైర్యమును సమకూర్చి కార్యమును నెరవేర్చు శక్తిమంతుడు ప్రభువారు. అంచేత ఈ వాక్యం వినుచున్న సమయంలో మీకు వచ్చిన సమస్యలను బట్టి కానీ, రోగ బాధలను బట్టి కానీ వాడు పెడుతున్నారా? కానీ ప్రభు అంటున్నాడు, యేసు ప్రభువారు, భయపడకండి, నా దగ్గరికి రండి, రక్షించడానికే కదా నేను వచ్చింది, ఈ బాధలు తీసివేయటానికి, రోగములు తీసివేయటానికి, ఆరోగ్యములు సమకూర్చడానికి, రక్షణ సంకల్పం అందించడానికి
పాపిగా ఉన్న ప్రతి మనుషుడిని పవిత్రునిగా చేసి దేవుని రాజ్య వారసులుగా చేయటం కొరకే కదా నేను వచ్చింది, రండి రండి అని చెప్పి ప్రభు పిలుస్తూ ఉన్నారన్నమాట. ధైర్యంగా ఉండండి అని చెప్పి, ధైర్యంగా ఉండము అని చెప్పి చక్కని మాట పలికిన ప్రభు అనేటువంటి దేవుడు అలాగే ఈ వాక్యం ఇచ్చిన మీతో కూడా మాట్లాడుతున్నాడు. వచ్చిన సమస్యను బట్టి భయపడకుండా ప్రభు వైపు చూస్తూ ప్రార్థనలో ముందుకు సాగండి. ఖచ్చితంగా సమస్యను తీర్చి సహాయం చేస్తారన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువు చక్కని మాట పలికారు, పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా అని చెప్పి తనతో మాట్లాడుతున్న ప్రత్యేక మాట, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకుని ఇంటికి పోమన్నారు అన్నమాట. చూశారండి ప్రియా దేవుడు, నలుగురు మోసి వచ్చిన మనుషుడితో ప్రభు సెలవిచ్చిన ప్రత్యేక మాట, నువ్వు లేచి నీ మంచము తీసుకొని నీ ఇంటికి పో అని అన్నాడు. చూశారండి ప్రియా దేవుడు, అద్భుతములు మహాత్కారములు ఎన్నైనా చేయగలడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మన పాత పాటలో స్వస్థపరచును యేసయ్య హల్లెలూయా, స్వస్థపరచును యేసయ్య హల్లెలూయా, విడుదల కలుగును యేసయ్య హల్లెలూయా, విడుదలనిచ్చు యేసయ్య హల్లెలూయా, ఆ యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. ప్రభు పాపములు క్షమించాడు. నేను ఈరోజు చెప్తున్న మాటదే, పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. నీ కుమారుడు నీ పాపములు క్షమించబడాయి. పాప క్షమాపణ కలిగించు శక్తి ప్రభువులో ఉందన్నమాట. ప్రభువైన దేవుడు తన చిత్తమును బట్టి వచ్చిన తన పనిని నెరవేర్చుటకు ప్రతి వ్యక్తి దగ్గరికి, ప్రతి స్థలం దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. ఎక్కడెక్కడ అనేక సమస్యలు జరుగుతున్నాయో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, రోగములతో కుట్టుమిట్టాడుతున్న ప్రాంతములకు వెళ్ళి రోగులను బాగు చేస్తూ ఆ తర్వాత స్వార్థ ప్రయాణాన్ని కొనసాగిస్తూ రక్షణ సంకల్పాన్ని గూర్చి చెప్పాడు అన్నమాట. రక్షణ సంకల్పమును గురించి చెప్పుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇక్కడ అదే చెబుతున్నాడు అనమాట, లేచి నడుమంట చెప్పుట సులభం. ఆయన నువ్వు పాపము క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి నాకు అధికారం ఉంది అని చెప్పి ఆ అధికారముతోనే మాట్లాడి నువ్వు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. అతడు వారి ముందు లేచి తన పరిపెత్తుకుని తన ఇంటికి వెళ్ళాను అని చెప్పి దీనికి వాక్యం చక్కగా చెబుతుందన్నమాట. ఆయన పక్షవా గల వారిని చూచి నువ్వు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూచి భయపడి మనిషి వారికి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచి ఇది నేను స్తోత్రం కలుగునగాక భయపడిపోయారండి. ఎవరు భయపడింది అని చెప్పంటే, ఎవరైతే మనసులలో వేరే ఆలోచన కలిగి ఉన్నారో ఆయన మాట్లాడిన సమయంలో వారందరికీ భయం వచ్చేసింది. భయపడి ఇట్టి శక్తిని కలిగించిన దేవుని మహింపరిచారంటండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు అందుకే వచ్చారు, దేవుని మహిమార్థమై లోకానికి వచ్చారు అన్నమాట. దేవుని మహింపరచడానికి మనుషులు ఆయన చేసిన కార్యములు చూచి ఈ భ్రాంతి నిందిన వారే దేవుని మహింపరిచి జీవిస్తూ ఉండాలని చెప్పి దాని కొరకే యేసు ప్రభువు వారు వచ్చారు. ఇట్టి కార్యములు చేసిన దేవుని మహింపరిచిన ప్రభు స్తోత్రం కలుగునగా. చక్కని మాట ప్రియార్థుని బిడ్డలు గమనించండి. ఆ దేవునికి నామను బట్టి ప్రియార్థుని బిడ్డలు వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూచి భయపడి మనుషులకి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహింపరిచరి ప్రభు స్తోత్రం కలుగునగాక. ప్రభుత్వ ప్రియార్థుని బిడ్డలు ఎంత చక్కని మాట మీరు ఆలోచించండి. భయపడిపోయారు. ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడిన వారు, ప్రభువుకి వ్యతిరేకంగా ఆలోచించిన వారు అన్నమాట. ప్రభువుకి వ్యతిరేకంగా మనసులో అనుకున్న వారందరికీ భయం వచ్చింది అన్నమాట. అంత గొప్ప కార్యం వారు చూస్తుండగా చేశారు. ఆయన నీ పాపములు క్షమించబడవి. తర్వాత అంటున్నారు పాపములు క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారం ఉంది. అందుకని పాపలు రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవునికి వాక్యం ప్రియార్థునులారా, దేవుని నామను బట్టి మాటను మీకు చూపిస్తాను. మొదటి యోహాను పత్రిక
మొదటి అధ్యాయం 9వ వచనంలో మనుషుడు మనం చేయాల్సిన పని ఒక చక్కని మాటను అక్కడ వివరించాడు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చక్కని మాట చూసారా? మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇచ్చేయాలండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటూ ఉన్నారు, ఇంకా రక్షణ అనే సంకల్పాన్ని అందుకోకుండా ఉన్నారు, వారు చేయవలసిన పనిని ఇక్కడ చక్కగా చూపించారనమాట. ఏంటి అని చెప్పంటే, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఎందుకు అని చెప్పంటే, పాప క్షమాపణ కలిగించడానికి ఆయనకి అధికారం ఉంది. అందుకని ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయడం, పవిత్రమైన మనసును, పవిత్రమైన జీవితాన్ని అందిస్తాడనమాట. అందుకు చేయాల్సిన పని, నీ పాపములో క్షమించే యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపినైన నన్ను రక్షించు అని చెప్పి నువ్వు కోరుకున్నప్పుడు ఆ పాపం నుంచి విడుదల కలిగించి దేవునితో కూడా సహవాసం కలిగి రక్షణ సంకల్పం కలిగిన వాడుగా జీవించుటకు దేవుడు నీకు ఒక చక్కని అవకాశాన్ని కలిగిస్తారన్నమాట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామ మహిమార్థంగా ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడిన ప్రత్యేక మాట. చివరగా నేను మీతో చెప్పిన మాట, మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా అంటాడు. ప్రతి మనుషుడికి కూడా పాపి అయిన గ్రహించిన తర్వాత చేసిన అపరాధాన్ని, చేసిన పాపాన్ని ఖచ్చితంగా ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవాలట. తర్వాత ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అంటాడు. చక్కని మాట, పవిత్రులుగా చేయను. ఇది ప్రతి మనుషుడికి అవసరం. పవిత్రమైన జీవితం కలిగి జీవించడం కొరకు ఆయన పిలుస్తున్నాడు పాపి అయిన ప్రతి మనుష్యుణ్ణి. దేవుని స్తోత్రం కలుగునుగా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని వరించి పాతాళం వారి అంతం, పాతాళం వారి అంతము. క్రీస్తు ప్రియ దేవుడు గమనించండి, పాపి అయిన ప్రతి మనుషుడు కూడా పవిత్రుడైన క్రీస్తు రావాలి. ఎందుకు అని చెప్పంటే, పాపులను రక్షించడానికి మాత్రమే ప్రభు వచ్చారు ఈ లోకానికి. దేవుని స్తోత్రం కలుగునుగా. పవిత్రులుగా చేసి పవిత్రమైన మార్గంలో, క్రీస్తు మార్గంలో, దేవుని మార్గంలో నడిచేటటువంటి కృప ప్రభువైన దేవుడు అనుగ్రహించుట కొరకు, నీకు ఇచ్చుట కొరకు ఆయన వచ్చారు ఈ లోకానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దిన వాక్యము నిలిచిన ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన దేవుడు పరిపూర్ణమైన తన శక్తిని బట్టి నీ జీవితాన్ని రక్షించుట కొరకు మాత్రమే ఈ చక్కని మాటలు మీతో మాట్లాడుచూ ఉన్నాడు అన్నమాట. ధైర్యంగా ఉండుమో అంటాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటున్నారు ఆయన. నువ్వు లేచి నడు, నీ ఇంటికి వెళ్ళిపో అంటున్నారు ఆయన. ఎంత చక్కని మాటలండి. కృంగి ఉన్న మనుషుడు తన జీవితంలో ఎన్ని సంవత్సరాలు బట్టి ఆయనతో బాధపడుతున్నాడో తెలియదు, కానీ మంచం పట్టి ఉన్నాడు అన్నమాట. మంచం పట్టి ఉన్నాడు. మరొకరు అతనికి జాగ్రత్త చేస్తున్న వ్యక్తి, పక్షవాయువు అంటే కాళ్ళు చేతిలో పడిపోతాయి, అందుకని పక్షవాయువుతో నిండి ఉన్నాడు. ఆ మనుషుడికి పని తాను చేసుకోలేడు. అట్టి మనుషుడు తీసుకొచ్చి ప్రభు దగ్గర ఉంచినప్పుడు ప్రభు చక్కని మాట ఆ బిడ్డతో మాట్లాడాడు అనమాట. నీవు నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి వెళ్ళిపోమన్నాడు. అతడు తక్షణమే లేచి తన మంచం పట్టుకొని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా,
ఎంత సమస్య అయినా సరే ఆయన తక్షణమే దాని నుంచి నిన్ను విడిపిస్తాడు, దాని నుంచి కాపాడుతాడు, దాని నుంచి రక్షిస్తాడు అన్నమాట. అంతేకాకుండా ఈ శారీరక తత్వంతో కూడిన కార్యక్రమాల నుంచి విడిపించడమే కాకుండా ఆత్మీయతత్వం అంటే మన ఆత్మకు సంపూర్ణ రక్షణ సంకల్పాన్ని ఇస్తారు. ప్రభుత్వం కూడా దేవునితో కూడా కలిసి జీవించేటటువంటి ఒక చక్కని ప్రణాళిక ఇది రక్షణ అనేది. అందుకని ఈరోజు ఈ మాటలు ఇచ్చిన మీరు ఏమై ఉన్నారు? చివరిగా నేను చెప్పిన మాటలు, మన పాపం మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, అంచేత మన యొక్క సమస్త పాపం నుంచి దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తాడు అని చెప్పాడు. పాపం నుంచి దుర్నీతి నుండి పవిత్రులుగా చేసే శక్తిమంతుడైన దేవుడు ఈరోజు నీతో ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించి, నువ్వు రక్షింపబడి ఉంటే శ్రేష్టమైన మార్గంలో నువ్వు ఉన్నావు, సంతోషం. ఒకవేళ ఇంకా రక్షింపబడకపోయిన పక్షంలో ఇప్పుడే అనుకూలమైన సమయం, వాక్యంలో ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ అనుకూలమైన సమయం బట్టి ప్రభు వైపు చూడు, రక్షణ సంకల్పం తీసుకో. నీ జీవితంలో నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభు మీద మోపు. వాక్యంలో నీ భారం యెహోవా మీద మోపు, నీ ఉద్దేశములు సఫలమగును అని చెప్పాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్న సమస్యలన్నీ తీర్చేటటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం, మర్చిపోవద్దు. ఈ శ్రేష్టమైన మార్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన తన యొక్క శక్తిని బట్టి ధైర్యమును కలిగించి, నిభ్రమను కలిగించి మన జీవితంలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఆయన ధైర్యముగా ఉండము అంటాడు. కనుక ప్రతిదానికి కూడా ప్రభువు ఉన్నాడు మనకని చెప్పి చెప్పుకుని జీవించే వ్యక్తులుగా విశ్వాసం కలిగి ఉన్నవారు మనం ఉంటాం. అలాగే రక్షింపబడకుండా ఉన్నటువంటి బిడ్డలు ఖచ్చితంగా ఈరోజు దేవుని వాక్యమని ఉన్నటువంటి ప్రతి కుమారుడు ఆ రక్షణ అనేది ప్రభువు తెచ్చాడు. కనుక పాపులు రక్షించటకు ఈ లోకానికి వచ్చిన క్రీస్తు చేసే ఒక వాక్యం ఖచ్చితంగా నమ్మదగని, పూర్ణంగా అంగీకరించటకు యోగ్యం అని చక్కగా చెప్పారు ఆయన. కనుక ఈరోజు నమ్మి దేవుని యొక్క నామంలో సంపూర్ణ రక్షణ లోనికి నువ్వు ఉన్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ యొక్క బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయన రక్షణ అనేది అందరికీ వర్తిస్తూ ఉంటుంది. అది చిన్నవారని లేదు, పెద్దవారని లేదు, ముసలివారని లేదు. పిల్లలు గమనించండి, దేవుడిచ్చే రక్షణ అందరికీ వర్తిస్తుంది అన్నమాట. చిన్నపిల్లలు ఖచ్చితంగా దేవుని సంకల్పం అందుకుంటే ఎంత మంచిదో. తర్వాత ఎవరిని కుటుంబ భారం కలిగినటువంటి బిడ్డలు రక్షణ సంకల్పం అందుకుంటే ఎంత మంచిదో. ప్రస్తుతం వచ్చే జవాబు ఏంటి అంటే, బాధ్యతలు చాలా ఉన్నాయి సార్ అంటున్నారు. ఏమండి, బాధ్యతలు చాలా ఉన్నాయండి అంటున్నారు. పోనీ బాధ్యతలన్నీ తీరిన తర్వాత అప్పుడే ఉంటారు తెలుసా, ఇంకా మాకు పిల్లలందరికీ పెళ్లి చేసాం కనుక, అయ్యా వాళ్ళ పిల్లలు పడుతున్నారు, ఈ కార్యక్రమాలు ఉన్నాం కనుక అంటాడు. మరి ఇంకెప్పుడండి రక్షణ పొందేది? ఇంకెప్పుడు? ఎప్పుడు నీవు ఖాళీగా ఉంటావు, ఎప్పుడు రక్షణ పడతావు అంటే బాధ్యతలు ప్రతి మనుషుడికి ఖచ్చితంగా ఉంటాయండి. బాధ్యత లేని మనుషులు ఉన్నారా ఈ లోకంలో అంటే ఎవరు లేరు, అందరికీ బాధ్యతలు ఉన్నాయి. మొట్టమొదటిది కుటుంబ బాధ్యత ఉంది, బిడ్డల బాధ్యత ఉంది, ఏమంటే సంసార బాధ్యత ఉంది. వీటన్నిటిని కూడా అధిగమించి ముందుకెళ్ళాలండి. దేవుని వాక్యంలో భక్తులు అలాగే ముందుకెళ్ళారు కదా. దేవుని వాక్యం మనం చూసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఆనోకు దేవునితో కూడా 700 సంవత్సరం నడిచాడు. ఆయన నడిచి కుమార్తెలను దేవుడు అతన్ని పిలిచిన కనుక అతను లేకపోయాను అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది అన్నమాట. పాటలు మనం పాడతాం, అడుగు జాడల్లో నడచిన హానోకు పరము చేరే ప్రాణము తోడా, రేయి పవలు నీ పద సేవయే జీవుడు ధము చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోటయు కొండయు నీవే.
కనుక ప్రియ దేవుని గమనించండి, ఖచ్చితంగా ప్రతి బిడ్డకు కూడా ప్రభువైన దేవుడు పాపిగా ఉన్న మనిషిని రక్షించడానికి వచ్చాడు కనుక ఆ పాప క్షమాపణ కలిగి ఆయన రక్షణ సంకల్పం అందుకుని జీవించి నిత్య జీవితానికి వారసులు, నిత్య రాజ్యానికి వారసులు కలిగి జీవించాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవునిలారా, జీవముగలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతి స్తోత్రములు నాయన. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు మీ ప్రియ బిడ్డలకు అందించి ఉన్నాం తండ్రి. ఈ మాటలు ఎన్నుచున్న బిడ్డలు ఇంకా ఎవరైనా నీ రక్షణ అనే ఆ సంకల్పాన్ని అందుకోకపోయిన పక్షములో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము నాయన. నువ్వు చిందించిన రక్తం వృధా కాకూడదు కనుక వారు నిన్ను తెలుసుకుని రక్షింపబడినట్లు సహాయం చేయాలి. రక్షింపబడి నీళ్ళు ఎదుగుతున్న ప్రతి బిడ్డ పరిపూర్ణ విశ్వాసంలో ముందుకు సాగటానికి నీ సహాయంగా అనుగ్రహించండి. కుటుంబ సమస్యలతోనూ అనేక ఇరుకులు ఇబ్బందులతో ఉన్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. సమస్యల నుంచి విడుదల, ఇరుకుల నుంచి విడుదల కలిగించండి. శారీరకంగా బలహీన ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అట్టి బిడ్డలు స్వస్థపరిచని శక్తిగా అప్పగించి ప్రార్థిస్తున్నాం నాయన. మీరే ముట్టి సంపూర్ణ స్వస్థ కలిగించండి. ఈ వాక్యాన్ని బిడ్డలు అందరూ ఆశీర్వదించబడినట్టు సహాయం ఇచ్చాయి. యేసుక్రీస్తును ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సాహసాన్ని మనకును ప్రభును ప్రేమించు ప్రతి కుమార్తెకు సదా తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమునకే జయం, అపాధిక నాశనం, యేసు రక్తమునకే జయం. మీ అందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు తెలియజేస్తుంటున్నాను. 7 శుక్రవారాలు ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నాయి. 4 అయిపోతున్నాయి. దేవుని చిత్తం అయిపోయినాయి. దేవుని చిత్తం బట్టి ఇంకా కొద్ది వారాలు మాత్రమే ఉన్నాయి. వచ్చి ఆ 7 వారాల స్త్రీల కూడికలో పాలు పొంది దైవ ఆశీస్సులు పొందవలసిందిగా మనం చేస్తూ ఈరోజు ఆదివారం, ఈ ఆదివారం ప్రత్యేక ఆశీర్వాదాలు మీ గృహాలకి, కుటుంబాలకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.